రాళ్లపాడు రిజర్వాయర్ కుడికాలువ రైతులకు అనుకోని సమస్య వచ్చి పడింది. మరమ్మతుకు గురైన షట్టర్ పనులు దాదాపు 2 వారాలుగా కొలిక్కి రాలేదు. సాంకేతిక లోపాలను సరిచేయడానికి ఇరిగేషన్ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సాగునీరు రాక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టారు. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం రాళ్లపాడు రిజర్వాయర్ కుడికాలువ రైతులకు సాగునీటి సమస్య ఏర్పడింది. నీటిపారుదల జరిగే కుడికాలువ స్టాప్ లాక్ గేట్లో 13 రోజుల కిందట సాంకేతిక లోపం తలెత్తింది. అధికారులు ఎమ్మెల్యే రంగంలోకి దిగడంతో వెంటనే సమస్య కొలిక్కొస్తుందని రైతులు భావించారు. కానీ రోజులు గడుస్తున్నా మరమ్మతుల్లో పురోగతి కనిపించకపోయేసరికి ఇటీవల రైతులు ధర్నాకు దిగారు. కుడికాలువ పరిధిలోని గుళ్లపాలెం, రాళ్లపాడు, సీతారామపురం, అన్నెబోయినపల్లి, అంగిరేకులపాడు, బసిరెడ్డిపాలెం, చెంచిరెడ్డిపాలెం గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో స్పందించిన ప్రభుత్వం పోలవరం పనులు చేసే డెకమ్ ఇన్ఫ్రా, మెగా ఇన్ఫ్రా సంస్థల ప్రతినిధులను లోపాన్ని సరిచేయడానికి పంపించింది. రాష్ట్ర ఉన్నత స్థాయి ఇరిగేషన్ అధికారులు, నిపుణులు ప్రయత్నం చేసినా ఫలితం లేదు. క్రేన్ల సాయంతో గేట్లెత్తే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. చివరికి కుడికాలువ కాంక్రీట్ వాల్ ను పగులగొట్టారు. అయినా సాధ్యపడలేదు. స్టాప్ లాక్ గేటు 20 అడుగుల లోతులో పడిపోయినందున ఈ సీజన్ కు సరిచేయడం సాధ్యం కాదని ఇంజనీరింగ్ నిపుణులు చేతులెత్తేశారు. రాళ్లపాడు ప్రాజెక్టు తూము నుంచి రిలీజ్ అయ్యే వాటర్ తెగిపోవడంతో స్లూయిస్ ప్లేట్ లోపల పడిపోయింది. దాన్ని తీయడానికి అధికారులు, యంత్రాంగం అంతా చాలా కష్టపడుతున్నారు. 25 ఎకరాలు నాటున్నాను ప్రస్తుతం. నేను 25 ఎకరాలు ఎండిపోయే పరిస్థితికి వచ్చేసింది. దాదాపు 5 లక్షలు నష్టపోయి ఉన్నాను ప్రస్తుతానికి. దీని మీద కలెక్టరు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సత్వరమైన చర్యలు తీసుకుని సత్వరమైన నీళ్లు ఇచ్చే విధంగా ప్రకటించాలి. ఈ వాటర్ అయితే పారుదలకి అసలు కనీసం దుక్కులు కూడా తల్లిలేదు. పైన 2 రోజులకే సరిపోతుంది. ఏదన్నా 50H మోటార్లో 4 మోటార్లు పెట్టి జనరేటర్ పెట్టి ఆ మోటార్లు ఆడిస్తేనే కిందకి నీళ్లు వస్తాయి, లేకపోతే లేదు. 4 మోటార్లు పెట్టి లైన్లో పెట్టి తర్వాత ఈ వర్క్ చేసుకున్నా రైతులు ఇబ్బంది పడకుండా ఉంటారు. వస్తే అనుకుని ఉంటే నార్లు పనికిరావు, రైతులు ఇబ్బంది పడిపోతారు. కుడికాలువ పరిధిలో 10,000 ఎకరాల్లో వరి నాట్లు పోశారు. నెల రోజులు కావడంతో నీటి తడుల సమస్య ఉంది. ఈ పరిస్థితుల్లో అధికారులు రాళ్లపాడు రిజర్వాయర్ పై 4 మోటార్లు ఏర్పాటు చేశారు. మోటార్ పైపుల ద్వారా 120 క్యూసెక్కులు మాత్రమే కాలువలోకి వెళ్తున్నాయి. కుడికాలువ సామర్థ్యం 250 క్యూసెక్కులుగా ఉంది. మోటార్ల ద్వారా పంపే నీరు చివరి గ్రామాలకు చేరుకోదని రైతులు వాపోతున్నారు. ఎట్నట్టు మాట్లాడిన అబందరం మాటలు వాళ్ళందరూ బాగానే పనిచేస్తున్నారు. కానీ మా దురదృష్టం అది. ఈ చెరువు కేసుని బట్టి ఉందో మాకేదో తెలియదు. కానీ ఇది మాత్రం తూలో మాత్రం ఏదో ట్రబుల్ చేశారు. అది ఎవరు చేశారో చెప్పండి. ప్రాజెక్టు కింద రైతులు మాత్రం ఎవడు ఆ పని చేసుకోడు. ఏ పార్టీ ఎవడన్నా పక్కోడు ఎవడన్నా కానీ త్రూకి మాకు ఈ ప్రాజెక్టులో అన్యాయం జరిగేదని చేశారు. ఎమ్మెల్యేలకి, ప్రభుత్వానికి చెడ్డపేర్చడం చేసిన ఒక కుట్ర ఇది. 80 పెరగాల. ఇంక ఇప్పుడు పోయే నీళ్లు పెరిగితే రైతులందరికీ కష్టంగా సరిపోతుంది. ప్రస్తుతం తలెత్తిన సమస్య కారణంగా కొండాపురం, గుడ్లూరు, లింగసముద్రం మండలాల రైతులకు నష్టం తప్పేలా లేదు.